హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ గురుకులాలకి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫుల్ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ గురుకులాలకి సంబంధించినటువంటి 9231 పోస్టుల్లో 2876 పోస్టులకి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్స్ని అఫీషియల్గా మనకి ఈరోజు ఇప్పుడే అప్డేట్ చేయడం జరిగింది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆఫ్ జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ ఆర్ లైబ్రేరియన్కి సంబంధించి జూనియర్ కాలేజెస్లో పనిచేయడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆఫ్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజెస్లో పనిచేయడానికి సంబంధించి ఈ విధంగా మనకి 2 నోటిఫికేషన్స్ని ఫుల్ డీటెయిల్స్తో డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జూనియర్ కాలేజెస్లో పనిచేయడానికి సంబంధించి మనకి ఫిజికల్ డైరెక్టర్ అండ్ అదర్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ లేదా ఆఫ్లైన్లో OMR బేస్డ్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 క్వశ్చన్ పేపర్స్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి వచ్చే నెల 17వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందు మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్లోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా మనకి 3 పేపర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మీరు 1 టైం రిజిస్ట్రేషన్ OTR అయితే చేసుకోవాలి. OTRకి సంబంధించి మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆధార్ కార్డు, అలాగే మీకు సంబంధించిన SSC, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. ఇంకా క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ప్రయర్ టు ది ఇయర్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు ఈ పోస్టులన్నిటికీ అప్లై చేయాలి అంటే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. జూనియర్ లెక్చరర్ పోస్టులకి సంబంధించి ఏ పర్టికులర్ సొసైటీస్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 253 పోస్టులు, ఇంకా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్లో 232 పోస్టులు, మహాత్మా జ్యోతి బాపులేలో మనకి 1045 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ డైరెక్టర్స్కి సంబంధించి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు, మహాత్మా జ్యోతి బాపులేలో 23 పోస్టులు ఉన్నాయి. అలాగే మనకి జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్లో 394 పోస్టులు ఉన్నాయి. ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 48 పోస్టులు, మహాత్మా జ్యోతి బాపులేలో 2 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 2008 పోస్టులతో మనకి జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి, అలాగే ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ లైబ్రేరియన్స్కి సంబంధించి జూనియర్ కాలేజెస్లో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. శాలరీస్ చూసుకున్నట్లయితే 54,000 నుంచి 1,33,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి జూనియర్ లెక్చరర్ పోస్టులకి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ది సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ టేబుల్ 1 విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే SC, ST క్యాండిడేట్స్ అండ్ BC అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అయితే 45% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. దీనితో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు మీకు ఇక్కడ BEd కానీ, BA BEd కానీ, BSc BEd కానీ మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్స్కి సంబంధించి బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ BPEd చేసినా లేదా BPE చేసినా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. SC, ST, BC క్యాండిడేట్స్కి అయితే 50% ఉండాలి. లేదా ఇక్కడ 50% ఆఫ్ మార్క్స్తో BPEd కానీ, BPEd ఇంటిగ్రేటెడ్ 4 years ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ కానీ మీరు చేసిన అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ఇక్కడ BPEd విత్ 55% ఆఫ్ మార్క్స్ లేదా BPE కోర్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ 3 years డ్యూరేషన్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు మీకు ఇక్కడ MPEd ఆఫ్ అట్లీస్ట్ 2 years డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా
దీనికి సంబంధించినటువంటి ఎంపీఈడి కూడా మీరు ఎక్స్ట్రాగా చేసి ఉండాలి. ఇంకా లైబ్రేరియన్ పోస్టులకి సంబంధించి చూసినట్లయితే ఆర్ట్స్, సైన్స్, కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో కనుక మీరు చేసి ఉన్నట్లయితే ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి సబ్జెక్టుల వారీగా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్కి సంబంధించి, అలాగే మనకి ఫిజిక్స్కి సంబంధించి, దీనితో పాటు కెమిస్ట్రీకి సంబంధించి, బాటనీకి సంబంధించి, జువాలజీకి సంబంధించి ఆ పర్టికులర్ డిగ్రీస్ అయితే ఆ పర్టికులర్ పీజీస్ అయితే మీరు చేసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి క్లియర్గా మొత్తం 13 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు కూడా ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 18 నుంచి 42 సంవత్సరాల మధ్య, 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇందులో మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1200 రూపీస్ ఫీ అయితే పెట్టారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 600 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా సెంటర్స్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి యూజర్ గైడ్ కూడా పెడతారు. మీరు ఆ యూజర్ గైడ్ని చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది మనకి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటాయి. 100 questions 120 minutes ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పెడగాగీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్టు, అలాగే మనకి ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్కి సంబంధించి మనకి ఈ విధంగా 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డెమాన్స్ట్రేషన్కి సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 325 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫిజికల్ డైరెక్టర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 questions, ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి 100 questions ఇస్తారు. డెమాన్స్ట్రేషన్ నుంచి 25 questions వస్తాయి. 225 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత లైబ్రేరియన్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. లైబ్రేరియన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి పేపర్ 2లో క్వశ్చన్స్ వస్తాయి. డెమాన్స్ట్రేషన్కి సంబంధించి 25 questions వస్తాయి 25 మార్క్స్కి. సో టోటల్గా మీరు 225 మార్క్స్కి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి పేపర్ 1కి సంబంధించిన సిలబస్ టీఎస్పీఎస్సీకి ఉండేటువంటి సిలబస్ ఇచ్చారండి. సో ఆ సిలబస్ ఫాలో అయితే మీకు సరిపోతుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సోషల్ ఎక్స్క్లూషన్ లైక్ రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ, ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ మిగిలినటువంటి టాపిక్స్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ మిగిలినటువంటి పేపర్స్కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేయండి. మరొకటి వచ్చేసి మనకి డిగ్రీ కాలేజెస్లో పనిచేయడానికి సంబంధించి లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. వీటికి కూడా మీరు వచ్చే నెల 17వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఓన్లీ మనకి 2 పేపర్సే ఉంటాయి దీనికి సంబంధించి. సో మనకి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదా ఆన్లైన్ సిబిటీలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఓటీఆర్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా మీరు ఇక్కడ మనకి చూసుకోవచ్చు. తర్వాత లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్కి సంబంధించి 153 వేకెన్సీస్, అలాగే మనకి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్లో 257 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 44 years ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. తర్వాత మహాత్మా జ్యోతి బాపులేకి సంబంధించి 383 పోస్టులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి 12 పోస్టులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 15 పోస్టులు అయితే ఉన్నాయి ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి. ఇంకా మహాత్మా జ్యోతి బాపులేకి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. లైబ్రేరియన్కి సంబంధించి కూడా 9, 15 పోస్టులు చొప్పున మనకి ఇక్కడైతే ఇచ్చారు. మొత్తంగా 868 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజెస్లో పనిచేయడానికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55% ఆఫ్ మార్క్స్తో చేసి, దీనితో పాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ అనేది మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వారికి 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వారికి బెనిఫిట్ అయితే ఉంది. తర్వాత ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండి, దీనితో పాటు నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ పిహెచ్డి కూడా వారు పర్టికులర్ క్యాండిడేట్స్ చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తర్వాత లైబ్రేరియన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 55% ఆఫ్ మార్క్స్తో లైబ్రరీ సైన్స్ చేసినటువంటి వారు మాస్టర్స్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెట్ క్వాలిఫై అవ్వాలి, పిహెచ్డి చేసి ఉండాలని చెప్పేసి ఈ విధంగా మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
రూపాయలు ఫీ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఫీ అయితే పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్స్ని చెక్ చేయండి. ఇందులో మనకి కంప్లీట్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే జనరల్ స్టడీస్ నుంచి 100 మార్క్స్కి, ఇంకా లెక్చరర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్స్ నుంచి 100 మార్క్స్కి వస్తుంది. డెమాన్స్ట్రేషన్ నుంచి 25 మార్క్స్కి వస్తుంది. టోటల్ 225 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన సిలబస్ ఇదంతా కూడా మీరు చూడండి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.